ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. వేసవి ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశ ప్రజలకు ఐఎండీ చల్లటి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు మే 26నే కేరళను తాకనున్నాయని ప్రకటించింది. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి. కానీ ఈసారి 5 రోజుల ముందే కేరళను తాకే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. దేశంలో 50% పైగా నికర సాగు భూమికి ఇప్పటికే వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో నైరుతి రుతుపవనం వల్ల సాగయ్యే భూమి నుంచే 40% దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవాళ నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను ఆగ్నేయ బంగాళాఖాతాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలంగా ఉండడంతో మరికొన్ని గంటల్లో ఇవి మరింత ముందుకు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో అండమాన్ ప్రాంతంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ముందే వస్తుండటంతో రైతులంతా సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఈసారి ఎల్నిఎన్ఈఓ ఎఫెక్ట్తో వర్షపాతం తక్కువగా నమోదవుతుందని ఐఎండీ తెలిపింది. దీంతో రైతులు కాస్త కంగారు పడుతున్నారు. దేశవ్యాప్తంగా 80 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది వాతావరణ శాఖ. సాధారణంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. రైతులు జాగ్రత్తగా నీటిని వాడుకుంటే పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు.